సమాదరణీయ సభాధ్యక్షులు పెద్దలు సాంస్కృతిక శాఖ సలహాదారు రమణాచారి గారికి, మా అందరికీ మార్గదర్శనం చేస్తున్నటువంటి పెద్ద వ్యక్తి, రాజనీతిజ్ఞులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు శ్రీ ఆర్వి రమణమూర్తి గారికి, విఖ్యాత నటులు చాట్ల శ్రీరామ్ గారికి, ఇక్కడ ఆ చివరి నుంచి చూస్తూ ఉంటే ఇంతమంది యువకులు నటనా రంగంలోకి ప్రవేశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని, ఎంతో ఆనందాన్ని కల్పించే పరవశాన్ని నేను అనుభవిస్తూ మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో ఏ సభకు వెళ్ళినా, నాటకాలకు వెళ్ళినా, పౌరాణిక నాటకాలకు వెళ్ళినా 50-40 దాటినటువంటి ప్రేక్షకులు కనపడుతున్నారు. వాళ్ళల్లో ఇంటికి వెళ్ళి చూస్తాం, ఇవేవి పనికి మాలినవి, ఆ యువకులకు దూరంగా అవుతున్నారండి. కానీ ఇవాళ అక్కినేని గురుకుల అభినయ విద్యాలయంలో ఇంతమంది యువకులు, ముఖ్యంగా 20 నుంచి 18 నుంచి 30 సంవత్సరాల లోపున్న యువకులు నటనా రంగంలోకి వచ్చి నటన నేర్చుకుని మళ్ళీ నాటక రంగం యొక్క పతాకాన్ని ఒలింపిక్ క్రీడలాగా తీసుకొని భవిష్యత్తులోకి ముందుకు తీసుకెళ్తున్నందుకు ఎంతో ముచ్చటగా ఉంది ఈ సభ. నిజమే. సభను అలంకరించిన పెద్దలందరికీ నా పాదాభివందనం. ముందుగా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, మా గురువు గారు శ్రీ ఏఆర్ కృష్ణ గారికి మనసారా స్మరించుకుంటూ వారికి నా అభివందనం తెలియజేసుకుంటూ, మిత్రులారా, నేను మీలో ఒకడిని, కాకపోతే మీకంటే కాస్త ముందొచ్చిన వాడిని, ముందొచ్చి ఇక్కడ తిట్లు తిని దెబ్బలు తిని పైకి వచ్చిన వాడిని. అంటే పైకంటే ఈ వేదిక మీదకి వచ్చిన వాడిని, ఈ వేదిక నుంచి తెర మీదకి, ఆ తెర మీద నుంచి బుల్లి తెర మీదకి వచ్చిన వాడిని, అలా ప్రయాణం సాగిస్తున్న వాడిని. ఈ గురుకులం అని చూడండి, దీనిలోనే ఉంది అసలు రహస్యం అంతా. ఇది స్కూల్ కాదు, గురుకులం. నిజమే, ఇక్కడ గురువులు ఉంటారు, మాస్టర్లు కాదు, గురువులు. సో ఇక్కడ శిష్యరికం చేస్తేనే మనం ఏమైనా నేర్చుకోగలం. అంతేగాని వచ్చామా వెళ్ళామా అంటే అంతే, ఇక్కడ మనం టైం వేస్ట్ చేసినట్టే. అందుకని గురువుని మనసారా నమ్మండి, వారి దగ్గర శిష్యరికం చేయండి, నేర్చుకోండి, పైకి రండి. ఇది నా చిన్న సలహా, పాటిస్తారని గట్టిగా నమ్ముతున్నారు. సో టేక్ కేర్. థ్యాంక్ యూ, బాయ్. వేదిక మీద పెద్దలకు నా నమస్కారాలు. ఈ గురుకులంలో జాయిన్ అవ్వడానికి వచ్చిన విద్యార్థులకు సుస్వాగతం. పెద్దలందరి ముందు నేను పెద్దగా చెప్పేది ఏమి ఉండకపోవచ్చు, కానీ నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏమంటే, ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ చాలా కృషితో, పట్టుదలతో వాళ్ళ యొక్క కళలను మెరుగుదిద్దుకొని క్రమశిక్షణతో నేర్చుకొని పరిశ్రమలో స్థిరపడి మంచి నటులుగా పేరు తెచ్చుకోవాలని బెస్ట్ విషెస్ తెలుపుతూ ముగిస్తున్నాను. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇవాళ సమాజం మీ అందరి మీద ఉంది. నటన మీద, సాహిత్యం మీద, నాటకాల మీద, పాటల మీదే ఉంది. వీటిని మీరు ప్రోత్సహించండి. ఇవాళ భూదేవి పాడుతోంది, ప్రతి తెలుగు పాట విన్నప్పుడల్లా కళ్ళు నీళ్ళు వస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి? మన దాంట్లో ఇంకా ఇన్వాల్వ్ కాలేదు. మనం ఇన్వాల్వ్ కావాలి. అయ్యో, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రజల్ని దగ్గర తీసుకోవడంలో మన కళాకారులకి మంచి అవకాశం ఇది. జీవితంలో మనం అందరి చేత మంచివారు అనిపించుకోలేము. ఏదైనా పని చేసినప్పుడు ఒక మంచి పోతున్నట్టుకి, మంచి కాయన్న చెట్టుకే రాళ్ళేసి కొడతాం, తుమ్మ చెట్టుకి ఎవరు కొడతాం. ఎవరైనా చేస్తున్నప్పుడే వాడిని చాలా కించపరచడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అది వేరు, ఇది వేరు. ఎందుకంటే మీరందరూ కూడా ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే దాన్ని
ఆదరించడం ప్రోత్సహించడం ముందు నేర్చుకోవాలి. అంతేకాదు మీరు వేసే నాటకాలు మీరు ఒక్కరే చూడకండి, ఎదుటివారు వేసే నాటకాలు కూడా మీరు చూసి సభా అనిపించడం నేర్చుకోండి. ముందు ఈ పరిషత్తులో చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు నాటకోత్సవాల్లో పాల్గొంటున్నాం, బ్రహ్మాండంగా చేస్తున్నాం మాత్రం మీరేదో అనుకోకండి. ఎదుటివారిని చూసి వాళ్ళను మంచికి తీసుకుందాం, వాళ్ళని ప్రోత్సహిద్దాం. అప్పుడే నాటకరంగం 3 పువ్వులు 6 కాయలుగా భాషిస్తుంది. రేపు గురజాడ 150 సంవత్సరాల ముగింపు కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వామి కావాలి. ఈ నాటకరంగానికి కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి నిరూపించుకోవడానికి ప్రభుత్వం ఈ గురజాడ అప్పారావు గారి 150 సంవత్సరాల ముగింపు ఉత్సవాలు, గిడుగు రామమూర్తి పంతులు గారి 150 సంవత్సరాల ఆరంభ ఉత్సవాలు, రేపు జరగబోయే ప్రపంచ తెలుగు మహాసభలు, వీటన్నిటిలో కూడా మీ అందరికీ భాగస్వామ్యం ఉంది. ఎవరు మీరు తీసుకొచ్చి మెడలో వేయరు. మీరు వచ్చి నేను చేస్తానని చెప్పి మీరు ముందుకు రావాలి. ఇది మాత్రం అక్షర సత్యం. ఏదో మీద కూర్చున్న ఒక రామమూర్తి కానీ, ఒక రవణాచార్య కానీ, ఒక రాజమండ్రి కవితా ప్రసాద్ కానీ, ఒక మంత్రి కానీ చేస్తానని మీరు అందరూ అనుకుంటే మేము ముందున్న వాళ్ళని, మేము బెండలో అకౌంట్ మాకు తెలియదు. అందువల్ల ఇది రేస్ కోర్సులో గుర్రాలు పరిగెడుతున్నప్పుడు చాలా బాగా పరిగెడతాయి. అలాంటి వాళ్ళం మేము ఇప్పుడు బెండలో ఛాన్స్ మీ మీద ఉంది. మేము నిమిత్త మాత్రం మేము మీ అందరి మీద, మీ అందరి దీని మీద ప్రోత్సాహం మీదే రేపు భవిష్యత్తు ఆధారపడి ఉంది. నాటక రంగాన్ని 3 పువ్వుల 6 కాయలుగా భాషించేలా మనం అందరం శ్రమిద్దాం. ఎదుటి వారిని గౌరవించడం నేర్చుకుందాం, ఎదుటి వారిని ప్రోత్సహించడం నేర్చుకుందాం. మనం మనిషిగా నిలవడానికి మాత్రం ప్రయత్నం చేద్దాం. ఇదే నాటక రంగం సమాజానికి చేసే సేవ. సెలవు.